వెల్కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇంతకుముందు మీరు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అని అంటే కామ్గా ఉండాలి. సో ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రచారంకు సంబంధించి చూస్తే అంత పెద్దగా ఫోకస్ చేసి చెయ్యలేదు, బీఆర్ఎస్ కు సపోర్టివ్ గా వ్యవహరించారు అనేది అటు కాంగ్రెస్ విమర్శ. ఇప్పుడు అట్లా ఉండదు మేడం. ఇప్పుడు వాస్తవానికి ఈ ఈ పద్ధతి అనేటిది ఇప్పుడు గతంలో దుబ్బాకలో కాంగ్రెస్ ఓడిపోయింది, అప్పుడు ఆ ఓట్లు మాకు మళ్లించినట్ట లేకపోతే బీఆర్ఎస్ గా హుజరాబాద్ లో జరిగింది. అదే విధంగా డిపాజిట్ రాలే కదా వాళ్ళకి, మునుగోడులో డిపాజిట్ రాలే కదా. ఇప్పుడు మేడం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మేమే ప్రత్యామ్నాయమని. మొన్న 7-8 సీట్లు మేము గెలిచినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఆ మాట అనాలి కదా, బీజేపీ ప్రత్యామ్నాయం అయ్యేటట్టుంది అని. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు అసలు పోటీ చేయలేదు, మేము గెలిచినప్పుడు ఆ మాట కేటీఆర్ గారు అనాలి కదా. అట్లా ఉండదు. ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఏం సందేహం లేదు. అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ పార్టీ కూడా మేము గెలిచినా కూడా అది మేము ప్రత్యామ్నాయం గెలుపుకి అంటే తోడైన అంశాలు ఏమనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో తిరిగినంతగా ఎక్కువగా ఈ కాన్స్టిట్యూన్సీలో గల్లీకి వీధికి తిరిగినాడు, అన్ని సెక్షన్లను మరి అడిగినాడు, అన్ని కొన్ని సెక్షన్లను బెదిరించినాడు. రెండవది ముస్లింలకు సంబంధించినటువంటి ఇప్పుడు 1,30,000 ఓట్లు ముస్లింలు మైనారిటీ ఉన్నటువంటి ఓట్లలో మీరు 50% పోలైందంటే నా లెక్కలో మాకున్న అంచనా ఏంటంటే 65% ముస్లింల ఓట్లు పోలైనటువంటి సందర్భం కనపడుతుంటది. సుమారుగా 70,000 ఓట్లు పోలైనవి. ఆ 70,000 ఓట్లు ఎన్ బ్లాక్ కాంగ్రెస్ కు వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని ఓట్లు పోయేవేమో బీఆర్ఎస్ కు. చివరికి ఏంటంటే భారతీయ జనతా వర్గం ఓట్లకు సంబంధించి ఒక 40,000 లెక్కే ప్రతిసారి, అంటే ఏ పార్టీ లెక్కేసుకున్నా కూడా ఒక 40,000 వేస్తారు, మీరు 70,000 వేశారు. మీరు ఈసారి వచ్చింది అట్లా బీఆర్ఎస్ కు పోయేది వీరాసు ఏదైనా పడితే 10-12 ఓట్లు పడితే పడి ఉండొచ్చు వాళ్ళకు. బీఆర్ఎస్ కు ఉండే మొన్నటి అంటే ఎన్నికలకు ముందు 3 రోజుల వరకు ఉంది మేడం. ఉన్న తర్వాత అనేక కారణాలతోని ఏంటంటే ఇక బీజేపీ ముందుకు వస్తుందేమో, బీజేపీ అనేటువంటి దానికి వచ్చినప్పుడు జరిగిందంతా అంతే కదా. అక్కడ జరుగుతున్నటువంటిది అక్కడ బీహార్లో జరిగింది అంతే కదా. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంది, రేవంత్ రెడ్డి గారు 51% ఓట్లు మాకు వచ్చినవి, 49% వాళ్ళకి వచ్చినాయి అంటే ఏం తేడా మేడం? ఒకటి మైనస్ ఒకటి ప్లస్ చేస్తే సమానం అవుతుంది, లేకపోతే 0.5 ఎక్కువ వేస్తుంది. అది కాదు కదా. దాంతో విరవీగవలసిన అవసరం లేదు, జబ్బలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలంతా మా వైపు ఉన్నారు అనేటువంటి దాని కూడా పొరపాటు. మా 26,000 ఓట్లు ఉన్నాయి, మా 65,000 ఓట్లు కిషన్ రెడ్డి గారు పడ్డాయి. మరి 17,000 ఓట్లు వస్తే సుమారుగా 50,000 ఓట్లు ఎవరికి పోయినట్టు? మాకు అంటే కాంగ్రెస్ పోయినట్ట లేకపోతే బీఆర్ఎస్ పోయినట్టుగా అట్లా కుదరదు. ప్రజలను అవమానించారు. ఈ పాలన కావచ్చు, అధికార పార్టీ అయ్యి ఉండి నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా వాళ్ళ రావాల్సినటువంటి అటువంటివి కాకుండా ఓన్లీ ఈ లెక్కతోనే వేశారని అనుకుంటున్నారు మంత్రులు. అవును వేస్తారు కదా. అంటే అధికార పార్టీ పెద్దగా చేసింది ఏం లేదు. అక్కడ ఏం చేసిండ్రు వాళ్ళకు చేసింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేసింది అక్కడ ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఓటింగ్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయాలి అనేది మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్. దానికి కారణం ఏంటంటే వేస్తే మాకు వేయండి, లేకపోతే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు గతంలో వాళ్ళతో పనిచేసిండు, టీడీపీలో ఉన్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ, లేవని కాదు. మీరు ఉంటే సైలెంట్ ఉండండి, లేకపోతే మాకు వేయండి అనే పద్ధతుల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. నిజానికి కొన్ని ఓట్లు అటు పోవాల్సింది, టీఆర్ఎస్ పార్టీకి పోవాల్సింది. వాస్తవాలు చెప్తున్నాను, వాళ్ళు కూడా గమనించుకున్నారు. అనేక కారణాలు ఉంటాయి తప్ప అంత మాత్రం చేత మేమేదో గెలిచినమని కేటీఆర్ గారు మేమే ఇక ప్రత్యామ్నాయం అని అనుకుంటే అది పొరపాటు. ప్రజలు ఎప్పటికప్పుడు తీర్పులు ఇస్తుంటారు, జరుగుతుంది. ఇప్పుడు బీహార్